కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ని కట్ చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యువనేత మరియు భవిష్యత్ రాజకీయ రారాజు నారా లోకేష్ అని తండ్రి ఆశయాల్ని పుణికి పుచ్చుకొని నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ రాష్ట్ర అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి యువ కెరటం నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈరోజు మన ఎన్టీ రామారావు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పుత్రరత్నము ముద్దుల బాలకృష్ణ మాస్వీరో గారి ముద్దుల అల్లుడు లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన బద్వేల్ మీ పాత్రికేయ మిత్రులకి, ఈ బద్వేల్ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు ఎంతోమంది ఆయన్ని విమర్శలు చేయడం జరిగింది, ఎగతాళి చేయడం జరిగింది. అలాంటి విమర్శలను కూడా తట్టుకొని ఒక రామబాణములా దూసుకొచ్చిన మహోన్నత యూత్ నాయకుడు మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరి మధ్యలో కూడా ఆయన ఈ యొక్క బర్త్డే వేడుకలు జరుపుకున్నందుకు మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అందువలన ఆయన కూడా చాలా ఎన్నో ఎన్టీ రామ మన వైఎస్ఆర్ పాలనలో తండ్రిని జైల్లో వేసినప్పుడు ఒక యుద్ధంలా పోరాడి ఆయనను బయటికి తీసుకొచ్చి నేను ఫ్యూచర్ కాబోయే నా తండ్రికి తగ్గ తనయుడులాగా నిలిచిన గొప్ప వ్యక్తి లోకేష్ బాబు గారు అనడంలో ఎంతో అతిశయోక్తి లేదు. ఆయన విజనున్న నాయకుడు. ఎంతోమంది విదేశాలను తిరిగి విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలను కూడా తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన యువగలం పాదయాత్రలో ముందుండి ఒక యువగలం రథసారథిగా భవిష్యత్తు వారధిగా నిలిచినటువంటి మన లోకేష్ బాబు గారికి ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రానికి తండ్రి తరువాత ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.